ఎట్టకేలకు కూకట్పల్లిలో 10 సంవత్సరాల బాలిక సహస్రని అతి కిరాతకంగా చంపింది ఎవరో ఆ మిస్టరీని ఛేదించారు పోలీసులు. 5 రోజులుగా పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన హంతకుడు ఎవరో కాదు, 10వ తరగతి చదువుకుంటున్న తన పక్క అపార్ట్మెంట్లో ఉంటున్న బాలుడే. అవును, ఇప్పుడు ఇది ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. ఈ 5 రోజుల నుంచి పోలీసులు విచారించని వ్యక్తులంటూ లేరు. 3 అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట 2nd ఫ్లోర్లో ఉన్న అతను అనుకున్నారు, తర్వాత ఇంటి ఓనర్ కొడుకు అనుకున్నారు, మరొక వ్యక్తిని కూడా ప్రశ్నించారు. అలాగే చివరాఖరికి వీళ్ళెవ్వరూ కాదు అని తేల్చుకున్నాక కన్న తండ్రిని కూడా అనుమానించి 2 రోజులుగా పోలీస్ స్టేషన్కి పలుమార్లు పిలిచి విచారిస్తూ ఉన్న క్రమంలోనే ఈ విషయం బయటపడింది. అంతేకాదు 200 సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారంటే చూడండి, పోలీసులు ఎంత తీవ్ర ప్రయత్నాలు చేశారు ఈ కేసుని ఛేదించడానికి. ఈ పరిశీలన చేస్తూ ఉన్న క్రమంలో ఒక సీసీటీవీ ఫుటేజ్లో బయటపడింది ఏంటంటే, ఈ 10వ తరగతి చదువుకుంటున్న బాలుడు సహస్ర పక్క అపార్ట్మెంట్లో ఉంటున్న బాలుడు 15 నిమిషాల పాటు హత్య జరిగిన సమయానికి ముందు ఈ పెంట్ హౌస్ వైపే చూస్తూ నిలబడ్డాం. ఆ ఒక్కటే పోలీసులకు పట్టించింది హంతకుడిని. వెంటనే ఆ బాలుడిని విచారిస్తే మొదట ఒప్పుకోలేదు, పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అయితే పోలీస్ స్టైల్లో అడిగితే నిజం ఒప్పుకున్నాడు. వెంటనే బాలుని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఆ బాలుడు దాచిపెట్టిన ఆ రోజు అతడు ధరించిన దుస్తులు, అతను ఉపయోగించిన కత్తి, ఏ కత్తితో అయితే సహస్రను పొడి చేశాడో ఆ కత్తి, దాంతోపాటు ఒక లెటర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా? డబ్బు కోసం, కేవలం ఒక దొంగతనం చేయడానికి ఆ ఇంట్లోకి ప్రవేశించాడట. వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తూ ఉన్న క్రమంలో పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడి పటం వెనకాల డబ్బులు దాచిన విషయాన్ని ఒకసారి గుర్తించాడు ఆ బాలుడు. ఎలాగైనా సరే ఆ డబ్బు కొట్టేయాలి అని ప్లాన్ చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లిపోయారు, ఆ పాప ఒకటే ఉంది, బాబు స్కూల్కి వెళ్లిపోయాడు అన్న విషయాన్ని గమనించిన ఇతను అతని బాల్కనీలోంచి ఈ అమ్మాయి బాల్కనీలోకి దూకేశాడు. సో ఎంట్రీ ఎంత ఈజీగా అయిపోయింది చూసారా. నేరుగా దేవుడి పట్టం దగ్గరికి వెళ్లి ఆ డబ్బు కట్టని తీసుకుని రిటర్న్ వచ్చేస్తూ ఉంటే ఆ పాప బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా కేకేసింది. అంతే, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తలుపులు దగ్గరికేసేసి ఆ పాపని ఒక్క తోపు బెడ్ మీదకి తోసేసి మీద కూర్చుని గొంతు పిసికి చంపేశాడట. చచ్చిపోయిందా లేదా అన్న అనుమానంతో తనతో తెచ్చుకున్న వెపన్తో కసితీరా పొడిచేశాడు గొంతులో. కంగారులో ఏం చేయాలో అర్థం కాలేదో ఏమో మరి. అలాగే కడుపులో కూడా గాయం చేశాడు. ఇదంతా కూడా ఒక పేపర్ మీద రాసుకున్నాడు ప్రిపేర్డ్గా. దొంగతనం ఎలా చేయాలి, అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, చిన్న క్లూ కూడా దొరకకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ తను పట్టుబడిపోతే తనని ఎవరన్నా చూస్తే వాళ్ళని చంపేయాలి, చంపేసి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇదంతా కూడా ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నాడంటే చూడండి. అసలు ఒక 10వ తరగతి పిల్లాడు ఇదంతా చేశాడంటే ఎవరైనా నమ్మగలరా? మొదట తల్లిదండ్రులు కూడా కూతురు పోయిన బాధలో ఇంట్లో దొంగతనం జరగలేదు అనుకున్నారు. అది ఆ రోజునే వాళ్ళు గమనించుంటే ఇన్ని రోజులు ఈ కేసుని ఛేదించడానికి సమయం పట్టుండేది కాదేమో.